ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు 2024లో జరగబోతున్నాయి. ఇప్పటివరకు ఇంకా జనాల పల్స్ అందక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు విశ్లేషకులు. ఏపీలో ఎన్నికలు నిజంగా జరుగుతున్నాయా? జరిగితే ఆ వేడి ఏది అన్న చర్చయితే రాజకీయ విశ్లేషకుల్లో ఉంది. ఏదో అలా నిర్లిప్తంగా సాగుతోందంతా. పోలింగ్‌కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. గట్టిగా చూస్తే 40 రోజులు కూడా లేదు. అంతా అయిపోతుంది. మరి అంత తక్కువ టైం ఉంటే ఏపీలో జనం పల్స్ మాత్రం ఎవరికీ అర్థం కావటం లేదు. జనాల మొగ్గు ఎటువైపు ఉంటుంది అన్నది అసలు అర్థం కావట్లేదు. అధికార పార్టీ వైసీపీ పట్ల వ్యతిరేకత ఉందని విపక్షాలు గట్టిగా చెప్తున్నాయి. కానీ అంతటి వ్యతిరేకత ఉంటే అది విపక్షానికి టర్న్ కావాలి. కానీ చూడబోతే అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. అదేవిధంగా అధికార పక్షం కూడా వై నాట్ 175 అంటుంది. మరి అధికార పక్షానికి కూడా జనం సానుకూలత వెల్లువతో వస్తుందా అంటే ఆ సూచనలు కూడా ఏవీ కనిపించడం లేదు. ఒక విధంగా చెప్పాలి అంటే అంతా సైలెంట్‌గా ఉంది. గుంభనంగా ఉంది. ఒక గంభీరమైన వాతావరణం ఉంది. దీన్ని ఎలా అభివర్ణించాలి అంటే తుఫాను ముందు నిశ్శబ్దం అని. అంటే ప్రజల మనసులో తుఫాను ఉందా? అది ఎవరి వైపు మళ్లుతుంది అన్నది దీని తర్వాత వచ్చే ప్రశ్నలు. ఏపీలో ఈ పాటికైతే జనాల మూడ్ చూసి పలానా పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి సీన్ ఉండాలి. కాస్త వెనక్కి వెళ్తే 2014లో టీడీపీకి ఇలాంటి వేవ్ పోలింగ్‌కి 2, 3 నెలల ముందు నుంచి ఉంది. 2019లో చూసుకున్నా జగన్‌కి ఈ తరహా వేవ్ 3 నెలల ముందే కనిపించింది. దాంతో జగన్ రాబోతున్నారు అని అంతా అంచనా కట్టారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏమీ కనిపించడం లేదు. 30 రోజుల పోలింగ్ వ్యవధిలో ఉంటే ఇంకా జనం మనసులో ఏముందో అని తలపండిన రాజకీయ నేతలు కూడా కనుక్కోలేకపోతున్నారు. అఫ్‌కోర్స్ సర్వేలు వస్తున్నాయి. కానీ అవి కూడా పూర్తిగా జనం మనసులోని భావాలను చెప్పలేకపోతున్నాయి. మరి ఏపీ జనాలు ఏమనుకుంటున్నారు? ఓటర్ల నాడి ఎలా ఉంది? అసలు దొరకడం లేదా అంటే ఇది నిజంగా నిజం అంటున్నారు. ఏపీలో చూస్తే అధికార పక్షం తమది ఒంటరి పోరు అని అంటుంది. విపక్షం తలో రకంగా వ్యవహరిస్తుంది. రోజుకు ఒక పొత్తుతో ముందుకు సాగుతుంది. ఒకవైపు జగన్ ఉంటే రెండో వైపు అంతా ఉన్నారు. ఏపీలో చిన్నా చితకా పార్టీల నుంచి టీడీపీ దాకా అంతా జగన్ మీదకు యుద్ధానికి వస్తున్నారు. వీరి మధ్య కూడా ఒక రకమైన అవగాహన ఉంది అని అంటున్నారు. టీడీపీ, జనసేన గత సెప్టెంబర్లో పొత్తులు పెట్టుకున్నాయి. ఇక లేటెస్ట్‌గా చూస్తే బీజేపీ కూడా ఈ పొత్తులోకి చేరింది. దాంట్లో 2014 పొత్తు రిపీట్ అయింది. ఇంకోవైపు వామపక్షాలు నిన్నటిదాకా టీడీపీతో ఉన్నాయి. వాటికి టీడీపీ అంటే ఏమీ వ్యతిరేకత లేదు. ఆ పార్టీ బీజేపీతో కలిసి పొత్తులకు వెళ్తోంది అన్న ఆగ్రహమే ఉంది. ఈ రోజుకి కామ్రేడ్స్ వైసీపీ కంటే టీడీపీనే కోరుకుంటాయి. సో అలా చూస్తే కనుక వైసీపీని పూర్తిగా వ్యతిరేకిస్తున్న వామపక్షాలు ఇప్పుడు కాంగ్రెస్ దగ్గరికి చేరుకున్నాయి. ఎన్నికలు దగ్గర చేసి కాంగ్రెస్ ఏపీలో లేచి కూర్చునే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్‌కి వైఎస్ఆర్ తనయ షర్మిల నాయకత్వం వహిస్తున్నారు. దాంతో ఆ పార్టీకి ఎంతో కొంత గ్లామర్ పొలిటికల్‌గా వచ్చింది. ఆ పార్టీ ఊసు కూడా వినిపిస్తుంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ కూడా వైసీపీని తుదికంటా వ్యతిరేకిస్తుంది. జగన్ దిగిపోతేనే అంతా మేలు అని భావిస్తుంది. షర్మిల అన్న ప్రభుత్వం ఓడిపోవాలని మనసా వాచా కర్మణ గట్టిగా కోరుకుంటున్నారు. ఇలా జగన్ మీద 7, 8 పార్టీలు దండెత్తి వస్తున్నాయి. ఇలా ఏపీలో రాజకీయ ముఖచిత్రం అంతా జగన్‌కి వ్యతిరేకంగా ఉంది. జగన్ మాజీ సీఎం కావాలి అనేది అన్ని పార్టీల ముఖ్య ఉద్దేశం. ఇదిలా ఉంటే కొత్తగా జట్టు కట్టిన పాత మిత్రులు టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య ఓట్ల బదిలీ ఎలా జరుగుతున్నది అన్నది మాత్రం ఆసక్తిగా ఉంది. ఈ 3 పార్టీల ఓట్లు బదిలీ అయితేనే పొత్తు సక్సెస్ అయినట్లు. కానీ అలా జరుగుతుందా అందే పెద్ద చర్చ. జనసేన గెలిపించడానికి టీడీపీ లోకల్ లీడర్స్‌కి మనసు విశాలంగా ఉండాలి. బీజేపీని నెత్తిన పెట్టుకోవడానికి జనసేన, టీడీపీ పార్టీలు హోల్ హార్టెడ్‌గా పనిచేయాలి. అందువల్ల చూసుకుంటే గనక ఈ ఓట్ల బదిలీ ఎంతవరకు జరుగుతున్నది అనేది బిగ్ క్వెషన్‌గా ఉంది. ఇదే ప్రతి చోట రచ్చబండ వద్ద, అలాగే టీ స్టాల్స్ వద్ద చర్చగా ఉంది. రాజకీయ వ్యూహకర్తలకు కూడా ఏపీ రాజకీయం అర్థం కావటం లేదు. ఏపీలో ఇంతలా ఉన్న ఈ గందరగోళం ప్రజల తీర్పు ఎవరి వైపు అని, అది ఎవరికి మేలు, ఎవరికి చేటు అన్నది ఉత్కంఠగా ఉంది. మీరు కూడా రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి.